మీ పేరు? ఫైర్ వెంకటేశ్వర్లు అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం రెట్టపాళ్ళ. సార్ ఏం సార్ ఇక్కడ? ఇక్కడ జగన్ గారిని కలుద్దామని. ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులు ప్రజలకి చాలా కంఫర్టబుల్గా లేవు. అందువలన కొద్దిగా జగన్ గారికి చెప్పుకొని, అదిగాక ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని చాలా విధంగాను కొన్ని సమస్యల మీద బాగా ఇబ్బందులు పెడుతుంది. అంటే ఇప్పుడు అధికారంలో కానీ లేరు కదా జగన్మోహన్ రెడ్డి, మీ సమస్యలు తీరుస్తాయా? అధికారంలో లేకపోతే ఇప్పుడు అధికారమే అవసరం లేదండి. ప్రభుత్వం అంటే అధికారం అవసరం లేదుగా. ప్రభుత్వం అంటే అందరికి ప్రజలదేగా. అధికారం ఉంటేనే మా సమస్యలు తీరిపోతాయి అని అనుకోవటం అది ఒక చాలా వరకు అంటే అధికారం ఉంటే కొద్ది పవర్ ఉంటుంది. అధికారం లేనప్పుడు ప్రజా పోరాటం, ప్రజలు ఎప్పుడు వెనుకుండి పోరాటం చేసేటప్పుడు అది ప్రభుత్వం ఎప్పుడైనా తలవగ్గి పనిచేయాల్సిందే. ప్రజలదే కదా, ప్రజలే కదా అధికారులు అంటే. కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో మనకు అది పనిగా ఇవి ఉన్నాయి కదా, పథకాలన్నీ అందాయి ప్రజలకి? అందాయి. ప్రతిదీ చెప్పినట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ 6 అన్నాడు కదా చంద్రబాబు నాయుడు, జరుగుతున్నాయి అవన్నీ అబద్ధపు సూపర్ 6లు అండి. సూపర్ 6 కానీ 7 కానీ ఏది ఇంతవరకు లేదు. ఇంతకు ముందుకి ఇప్పటికీ రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది సార్. ఎందుకంటే ఈనాడు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు గారు, నేను బాగా అనుభవంతో చెబుతున్నాను, గత 9 సంవత్సరాలప్పుడు మిరపకాయలు 1500 అమ్మినాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చంద్రబాబు గారే చేశారు. అప్పుడు 1500 అమ్మి. గత 24 సంవత్సరాలు, అప్పుడు 24లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు మనకి ఇడిపోయినప్పుడు. అప్పుడు 1500 అమ్మని మేము కుప్పలు పోసి 1500కి అమ్ముకున్నాం. ఇప్పుడు కూడా పత్తికి రేటు లేదు, మిరప తోటలకి రేటు లేదు. చాలా రైతుల పరిస్థితి చాలా దయంగా ఉంది. మరి కరెంటు ఛార్జీలు పెంచారు. మరి మొన్నటిదాకా ఏం చెప్పారు చంద్రబాబు గారు? రీసర్వే చేస్తే రైతులు జగన్ గారు మొత్తం ప్రపంచ బ్యాంకు తాకట్టు పెడతాడు అంటున్నారు. మరి ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు, దాన్ని ఏమనాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రీసర్వే చేస్తున్నారు. జగన్ గారు చేస్తేనేమో తప్పు, వీళ్ళు చేస్తేనేమో రైటా? ఒక్కసారి ఆలోచన.